పుష్ప సినిమాలో ఆ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో కానీ అంతకు మించి జగన్మోహన్ రెడ్డి పర్యటనల కారణంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ రప్పారప్ప ఆడిస్తుంది. రప్పారప్ప మాట చుట్టూ రాష్ట్ర రాజకీయ వ్యవహారం సాగుతోంది. చాలా పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి జనం వస్తున్న విషయం ఎంత వాస్తవమో, ఆయన పర్యటనలో రప్పారప్ప బ్యానర్లు ఫ్లెక్సీలు కనిపించడం అంతే సహజంగా మారిపోతుంది. తొలుత పల్నాడులో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ ఫ్లెక్స్ దర్శనమిచ్చింది. ఆ సమయంలో దాని చుట్టూ చాలా పెద్ద రాద్ధాంతం నడిచింది. పోలీసులు కూడా నేరుగా స్పందించారు. అదొక బెదిరించే ధోరణిగా, ఒక థ్రెట్ అన్నట్టుగా దాన్ని పరిగణించారు, కేసు పెట్టారు. ఆ ఫ్లెక్స్ పట్టుకున్నటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు టీడీపీ కుటుంబీకులే అన్నట్టు అప్పట్లో వైఎస్ఆర్సీపీ కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆ వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశారు. అందులో తప్పేముంది, రప్పారప్ప అనడంలో గంగమ్మ జాతరలో రప్పారప్ప ఆడిస్తాం అన్నట్టుగా చెప్తే తప్పేముంది అన్నట్టు ఆయన సమర్థించుకున్నారు. దాంతో ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్ని చోట్ల చెలరేగిపోతున్నట్టు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటనకి వెళ్ళినా రప్పారప్ప బోర్డు దర్శనమిస్తుంది. తాజాగా హైదరాబాదులో కోర్టుకు హాజరయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డితో పాటు కేటీఆర్ కలిపి ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా హైదరాబాద్లో దర్శనమిచ్చాయి. దాంతోపాటుగా రప్పారప్ప 88 సీట్స్ దాటగానే రప్పారప్ప స్టార్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అదే అందులో తప్పే ఉంది, ఖచ్చితంగా చట్ట ప్రకారంగా రప్పారప్ప ఆడేస్తాం అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు కూడా దాన్ని సమర్థించుకుంటున్నారు. అంటే రప్పారప్పకి సిద్ధమవుతున్నారు అనే సంకేతాన్ని ఇస్తున్నారు. ఇది ఎందుకు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటి, వైఎస్ఆర్సీపీ ఏం ఆశిస్తుంది? చాలా కీలకమైనటువంటి వ్యవహారం. నిజానికి వైఎస్ఆర్సీపీ 11 సీట్లకే పరిమితమయ్యి 40% లోపు ఓట్లకే ఆ పార్టీ మిగిలిపోయి చాలా గడ్డు స్థితిని ఎదుర్కొన్న సమయంలో ఇలాంటి నినాదాలు ఆ పార్టీకి ఊపిరిపోసినట్టుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు. కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచేదానికి అలాంటివి చాలా ఉపయోగపడ్డాయి అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అది కంట్రోల్ చేసేదానికి కూడా ఉపయోగపడవచ్చు అని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ బెదిరించే ప్రయత్నం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని, ఇప్పుడు చెలరేగిపోతున్న ఏ ఒక్కరిని వదలమని, అలాంటి హిట్ లిస్టులో ఫస్ట్ సీమరాజా, దాంతోపాటు కిర్రా కార్పి ఇలాంటి వాళ్ళంతా ఉంటారని చాలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇలాంటి సమయంలో రప్పారప్ప వంటి నినాదాలు ఇవ్వడం ద్వారా ఏ ఒక్కరిని విడిచిపెట్టబోము అనే సంకేతాల్ని వైఎస్ఆర్సీపీ పంపిస్తున్నట్టు చాలామందే భావిస్తున్నారు. తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఒక రకంగా వెనక్కి పట్టు నెట్టాలి అనేటువంటి రీతిలో ఉన్నట్టుగా లెక్కలేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భయాన్ని పుట్టించి తద్వారా తాము పైచేయి సాధించాలి అనే అంచనా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఉందా అనే అనుమానం చాలామందిలో వ్యక్తమవుతోంది. అందుకే రప్పారప్ప అంటూ తామే అధికారంలోకి వస్తామంటూ రాగానే 88 సీట్లు దాటంగానే చూసుకుంటామంటూ ఇట్లా రకరకాలుగా బెదిరింపు ధోరణికి వైఎస్ఆర్సీపీ వస్తుంది. కూటమి ప్రభుత్వంలో షెడ్యూల్ ప్రకారంగా ఇంకా 3.5 ఏళ్ల పాలనాకాలం ఉండగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ రీతిన బెదిరించే ధోరణికి దిగడం అన్నదే ఆసక్తికరమైనటువంటి అంశం. అదే సమయంలో ఇలాంటి బెదిరింపులు, ఈ ధోరణిలో హెచ్చరికలు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మీద, కూటమి నేతల మీద ఎంతో కొంతమేర పనిచేసే అవకాశం ఉండొచ్చు అని కొందరు లెక్కలేస్తున్నారు. అయితే దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగానే అనేక అడ్డంకుల్ని, అణచివేత చర్యల్ని కూడా ఎదురొడ్డి పోరాడి నిలబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ బెదిరింపులకు లొంగుతారా, రప్పారప్ప అంటే వెనకడిగి వేస్తారా, అలాంటి మాటలకే భయపడి ఆగిపోతారా అనేటువంటి అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదో మేరకు సైకలాజికల్గా వైఎస్ఆర్సీపీ అడ్వాంటేజ్ సాధించే రీతిలోనే ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశాల్లోనూ ఎక్కడ మాట్లాడుతున్నా తను అగ్రెసివ్నెస్ని ఎంచుకున్నారు. ఎక్కడ డిఫెన్స్లో ఉన్నట్టుగా ఆయన కనిపించట్లేదు. కేవలం ఓటమి పాలైన రోజున అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయి, ఆ ఓట్లు ఏమయ్యాయి, అలాంటి ఒక డిఫెన్సివ్గా మాట్లాడినటువంటి తర్వాత ఏ సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ ఎంచుకోవట్లేదు, పూర్తి ఎఫెన్స్ మోడ్లోనే ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు తగ్గట్టుగానే ఈ రప్పారప్ప బోర్డులు అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది. అది తెలుగుదేశం పార్టీ మీద ఏదో రీతిన పనిచేయడం అనివార్యంగా
అంచనా వేస్తున్నారు. మరి దీని నిజంగా ఇంపాక్ట్ ఉంటుందా, రప్ప అంతగా పనిచేస్తుందా, వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడుతుందా అంటే ఇప్పుడు నిజంగానే వైఎస్ఆర్సీపీ క్యాడర్లో విశ్వాసం కలిగించడానికి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ పూర్తిగా పట్టాలెక్కడానికి, పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా కలిగించడానికి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలు, అక్కడ ప్రదర్శించే బోర్డులు, ఆ సందర్భంగా ఆయన చెప్పే మాటలు ఇవన్నీ ఎంతో కొంతమేర ఉపయోగపడుతున్నాయనే చెప్పొచ్చు. మరి భవిష్యత్తులో ప్రత్యర్థిని ఇరకాటలో నెట్టడానికి, ప్రత్యర్థి మీద పై చేయి సాధించడానికి ఇలాంటి మానసిక ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూద్దాం.